క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాల భాగంగా గ్రామ కార్యదర్శి శశికుమార్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించి పాల్గొని వైష్ణవి కాలనీ ట్యాంక్ ఆవరణంలో పిచ్చి మొక్కల్ని తొలగించి శుభ్రపరిచారు, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సెక్రటరీ శశికుమార్ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని, తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజల్ని అప్రమత్తంగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పుల్లకంటి భాస్కర్ రెడ్డి, సందీప్ రెడ్డి, డ్వాక్రా సంఘాల మహిళలు, స్కూల్ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. फोटोल की दिगले अక్క ఏం దిగలే తీసే ఇక్కడ
శ్రమదానం చేస్తాము, ప్లస్ ప్లాంటేషన్ చేస్తాము. మొక్కలు నాటడం కార్యక్రమం ప్రతిరోజు కొన్ని గ్రూపులు. ఇదివరకంటే ఊరికైనా ఫోటో వచ్చిపోయేది, ఇప్పుడు బాడీ లేదు కాబట్టి తక్కువ మంది వాళ్ళు సహాయం చేస్తారు కాబట్టి ఇప్పుడు మీరే మొత్తం ప్రతిరోజు 50 నుంచి 100 మొక్కలు నాటాల్సిందే. ప్రతిరోజు 2-3 చోట్ల శ్రమదానం చేయాల్సిందే. ఫోటోల కొరకు మాత్రమే కాదు ఈ కార్యక్రమం జరిగేది. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మనం మేము ముందుంటాం అనేది కాదమ్మా. ఎవరైనా సరే పనిచేసే ప్రతి ఒక్కరు ఫోటో పడితే దాన్ని మీకు గుర్తింపు ఉంటుంది. ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఉంటుంది. దీంట్లో ఎవరు బాగా పనిచేస్తుంది, ఏ గ్రూప్ బాగా పనిచేస్తుంది అంటే కాబట్టి ఆ విధంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఇప్పుడు మనం స్కూల్ పిల్లల్ని రిటర్న్ పంపిస్తాము. మనం యాసిడ్గా ర్యాలీతోని వాటర్ ట్యాంక్ ఉంది ఇక్కడ వైష్ణవి కాలనీ ఏది ఉన్నాయి. అంతకుముందు ఆల్రెడీ మీరు శానిటేషన్ చేసి స్వచ్ఛ భారత్ చేసి అక్కడ మనం నిర్వహించుకున్నాం.